నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో గురువారం జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్ రెండవ సెమీఫైనల్లో ఇండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ను కనీవిని ఎరుగని రీతిలో మలుపు తిప్పుతూ భారత మహిళా జట్టు 7 సార్లు ఛాంపియన్గా ఉన్న ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని బద్దలు కొట్టింది. అద్భుత విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియా విధించిన 339 పరుగుల రికార్డు లక్ష్యాన్ని సాహసోపేతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఛేదించి భారత క్రీడా చరిత్రలోనే ఓ మరపురాని విజయాన్ని హర్మన్సేన లిఖించింది. జెమిమా రోడ్రిగ్స్ విరోచిత సెంచరీ, హర్మన్ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి అద్భుత పోరాటం, దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్ మెరుపులు ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాయి. చివరి వరకు రెండు జట్ల మధ్య విజయం దోబూచులాడిన ఈ మహా సంగ్రామంలో భారత మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచకప్ ఫైనల్కు గర్వంగా అడుగుపెట్టింది. లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన హర్మన్సేన సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాను ఇంటికి పంపి లెక్క సరిచేసింది. ఆదివారం రోజున ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రపంచ కప్ గెలవలేదు. దీంతో ఫైనల్లో ఏ జట్టు కప్ గెలిచినా చరిత్రలో నిలిచిపోతుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టును ఈ మ్యాచ్కి ముందు ఎన్నో ప్రతికూల అంశాలు వెంటాడాయి. ముఖ్యంగా అద్భుతమైన ఫామ్లో ఉన్న ఓపెనర్ ప్రతీక రావెల్ గాయపడ్డం, కోలుకోలేని ఎదురుదెబ్బ. దీంతో పాటు మరికొన్ని సమస్యలతో ఇండియా ఈ సెమీఫైనల్ను ప్రారంభించింది. చాలా మంది ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోతుంది అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇండియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా జెమిమా రోడ్రిగ్స్ సెంచరీతో అజేయంగా నిలిచి సింహ గర్జన చేసి ఆస్ట్రేలియాను కంగారు పెట్టించి ఆ జట్టు కథను కంచికి చేర్చింది. అలా ఈ మ్యాచ్లో సూపర్ ఉమెన్గా జెమిమా అవతరించింది. ఎంతో ఒత్తిడి నెలకొన్న ఈ మ్యాచ్లో జెమిమా మిసెస్ కూల్ లాగా బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాకు హిట్ పెంచి ఇండియాను ఫైనల్స్కు చేర్చింది. ఈ మ్యాచ్లో గెలిచాక ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్, మ్యాచ్ విన్నర్ జెమిమా రోడ్రిగ్స్ కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో మిగతా ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ కూడా విపరీతమైన భావోద్వేగానికి లోనయ్యారు. అలా ఈ మ్యాచ్ టీమిండియాకు, భారత అభిమానులకు ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్గా మారిపోయింది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా ఇండియా ఒక సంచలన రికార్డు నమోదు చేసింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే కాదు, పురుషుల వన్డే క్రికెట్ చరిత్రను కలిపి చూసినా కూడా సెమీఫైనల్ మ్యాచ్లలో అత్యధిక లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన జట్టుగా భారత మహిళల జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. సరికొత్త చరిత్ర లిఖించింది. గతంలో ఎప్పుడూ ఏ జట్టు కూడా 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేదు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో నమోదైన 2 ఇన్నింగ్స్ మొత్తం స్కోరు ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరుగా నిలిచింది. అలా ఈ సెమీస్ మ్యాచ్కు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం దక్కింది. ఈ మ్యాచ్లో ఒకానొక సమయంలో ఆస్ట్రేలియా గెలుస్తుందని అనిపించింది. కానీ టాప్ క్లాస్ ఫీల్డింగ్ జట్టుగా పేరు సంపాదించిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో చేసిన ఫీల్డింగ్ తప్పిదాలు ఆ జట్టును నిండా ముంచేశాయి. ముఖ్యంగా జెమిమా రోడ్రిగ్స్ మరియు హర్మన్ ప్రీత్ కౌర్ భాగస్వామ్యం బలంగా ఉన్నప్పుడు ఫీల్డర్లు క్యాచ్లను జారవిరచడం వారికి భారీ నష్టం కలిగించింది. అత్యంత కీలకమైన సమయంలో వికెట్ కీపర్ అలీసా హీలీ జెమిమా రోడ్రిగ్స్ క్యాచ్ను జారవిడచడం మ్యాచ్కే మలుపు. ఆ క్యాచ్ను పట్టి ఉంటే భారత్ ఛేదనపై మరింత ఒత్తిడి పెరిగి ఉండేది. చివర్లో కూడా జెమిమా క్యాచ్ను ఆసీస్ ఫీల్డర్లు రెండవసారి కూడా జారవిడిచారు. దీనికి తోడు కొన్ని సులభమైన రనౌట్లను చేయలేకపోవడం కూడా ఆసీస్ను విజయానికి చేరువ కాకుండా చేసింది. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ అలైసా హీలే కేవలం 5 పరుగులు మాత్రమే చేసి క్రాంతి గౌడ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ యువ బ్యాటర్ ఫోబ్ లిచ్ఫీల్డ్, అనుభవజ్ఞురాలైన ఎల్లిస్ పెర్రీ ఇద్దరూ కలిసి జాగ్రత్తగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడా తడబడకుండా ఇన్నింగ్స్ను నిర్మించారు. ఫోబ్ లిచ్ఫీల్డ్ కాస్త దూకుడుగా బ్యాటింగ్ చేయగా ఎల్లిస్ పెర్రీ యాంకర్ రోల్ పోషించింది. ఫోబ్ లిచ్ఫీల్డ్ కేవలం 93 బంతుల్లో 119 పరుగులు చేసింది. ఇందులో 17 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక మరో ఎండ్లో ఉన్న ఎల్లిస్ పెర్రీ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. వీరిద్దరూ కలిసి రెండవ వికెట్కు ఏకంగా 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలుగా మారారు. ఇటువంటి పరిస్థితుల్లో అమన్జోత్ కౌర్ ఎంట్రీ ఇచ్చి 119 పరుగుల వద్ద ఫోబ్ లిచ్ఫీల్డ్ను క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎల్లిస్ పెర్రీ 77 పరుగుల వద్ద రాధా యాదవ్ బౌలింగ్లో అవుట్ అయింది. ఇక బౌలర్ శ్రీచరణి ఎంట్రీ ఇచ్చి బెత్ మూనీని
24 పరుగుల వద్ద సదర్లాండ్ ను 3 పరుగుల వద్ద వరుస ఓవర్లలో అవుట్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 243 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఏ ఒక్కరూ కూడా పట్టుమని 20 పరుగులు కూడా చేయలేదు. కానీ 6వ స్థానంలో వచ్చిన యాష్లే గార్డ్నర్ తన విశ్వరూపాన్ని చూపించింది, విధ్వంసం సృష్టించింది. ఆమె కేవలం 45 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 63 పరుగులు చేసి జట్టు స్కోరు 300 మార్కు దాటడంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 49.5 ఓవర్లకు 338 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో శ్రీచరణి మరియు దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. క్రాంతి గౌడ్ మరియు అమన్జోత్ కౌర్ కూడా ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్ల దాటికి కొందరు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 339 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు గొప్ప ఆరంభమైతే లభించలేదు. గాయపడ్డ ఓపెనర్ ప్రతీక రావెల్ స్థానంలో వచ్చిన యువ ఓపెనర్ షెఫాలి వర్మ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి కిమ్ గార్త్ బౌలింగ్లో అవుట్ అయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే వైస్ కెప్టెన్ స్మృతి మందన కూడా కీలక సమయంలో 24 పరుగులు మాత్రమే చేసి కిమ్ గార్త్ బౌలింగ్లోనే వికెట్ కోల్పోయింది. దీంతో భారత జట్టు 50 పరుగుల్లోపే 2 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. నిరాశాజనకమైన ఆరంభం తర్వాత క్రీజులోకి వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ మరియు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. ఇద్దరూ కలిసి చరిత్ర సృష్టించే భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జెమిమా ఒక చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ను ఆడింది. క్లిష్ట పరిస్థితుల్లో సంయమనంతో ఆడుతూనే చక్కటి క్రికెటింగ్ షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఆమె 61 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగుల వేగాన్ని తగ్గకుండా చూసింది. ఇక మరో ఎండ్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగింది. ఆమె దూకుడుగా ఆడుతూ ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. సింగిల్స్ కు ప్రాధాన్యతనిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదింది. 2017 ప్రపంచ కప్ సెమీస్ లో ఆమె ఆడిన ఇన్నింగ్స్ ను గుర్తుకు తెచ్చేలా ఆమె ఆట తీరు సాగింది. హర్మన్ ప్రీత్ కాస్త వేగంగా అర్ధ సెంచరీ పూర్తి చేసింది. ఇద్దరు బ్యాటర్లు 3వ వికెట్ కు 167 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మహిళల ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లో భారత జట్టు తరపున ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. వారి అద్భుతమైన ఆటతీరుతో భారత్ 33 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. దీంతో గెలుపుపై ఆశలు చిగురించాయి. అయితే భారత్ విజయం దిశగా దూసుకెళ్తున్న తరుణంలో కీలకమైన సమయంలో హర్మన్ ప్రీత్ కౌర్ 89 పరుగుల వద్ద అవుట్ అయింది. సెంచరీకి కొద్ది దూరంలో ఉండగా హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతమైన ఇన్నింగ్స్ కు తెరపడింది. హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ కావడంతో 167 పరుగుల ఈ చారిత్రక భాగస్వామ్యం ముగిసింది. ఈ వికెట్ ఆస్ట్రేలియాకు గొప్ప ఉపశమనాన్నివ్వగా భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టుపై మళ్లీ ఒత్తిడి పెరిగిపోయింది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ జెమిమా రోడ్రిగ్స్ తో కలిసి లక్ష్యాన్ని ఛేదించడానికి తమ ప్రయత్నాల్ని కొనసాగించింది. దీప్తి క్రీజులోకి వచ్చినప్పటి నుండి దూకుడుగాడుతూ వేగంగా పరుగులు రాబట్టింది. అయితే 17 బంతుల్లో 24 పరుగులు చేసిన దీప్తి రన్అట్ అయింది. దీప్తి వికెట్ల మధ్య పెద్దగా పరిగెత్తలేదని తెలిసి జెమిమా ఎందుకు అంత కష్టమైన సింగిల్ కోసం ఎందుకు ప్రయత్నించిందో అంతుపట్టడం లేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా స్థిరంగా బ్యాటింగ్ చేస్తున్న జెమిమా రోడ్రిగ్స్ ఎట్టకేలకు 115 బంతుల్లో తన మొట్టమొదటి ప్రపంచ కప్ సెంచరీని పూర్తి చేసింది. మహిళల ప్రపంచ కప్ చరిత్రలో టీమిండియాకు సెమీస్లో ఇది 2వ సెంచరీ కావడం విశేషం. గతంలో 2017వ సంవత్సరంలో హర్మన్ ప్రీత్ సెంచరీ చేయగా మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ సెమీస్లో జెమిమా సెంచరీ చేసింది. అంతేకాకుండా ప్రపంచ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్లో ఇద్దరు సెంచరీలు చేయడం ఇది కేవలం 2వసారి మాత్రమే కావడం గమనార్హం. ఇక మరో ఎండ్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ క్రీజులోకి వచ్చినప్పటి నుండి దూకుడుగాడింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ యాష్లీ గార్డ్నర్ బౌలింగ్లో రిచా ఒక భారీ సిక్సర్, ఒక బౌండరీ బాది కేవలం 1 ఓవర్లోనే 14 పరుగులు రాబట్టింది. రిచా ఘోష్ తన పవర్ హిట్టింగ్తో మ్యాచ్ను తిరిగి భారత్ వైపు మళ్లించింది. అయితే కీలక సమయంలో ఎనబెల్ సదర్లాండ్ బౌలింగ్లో రిచా ఘోష్ 26 పరుగుల వద్ద అవుట్ అయింది. రిచా అవుట్ అయ్యే సమయానికి ఇండియా 22 బంతుల్లో 24 పరుగులు చేయాలి. అయితే విపరీతమైన ఒత్తిడి ఉంది. ఆ సమయంలో జెమిమా మరొకసారి విజృంభించింది. తన అనుభవాన్నంతా ఉపయోగించి బౌండరీలతో విరుచుకుపడి రఫ్ ఆడించింది. ఇక మరో ఎండ్లో ఉన్న అమన్జోత్ కౌర్ 48వ ఓవర్లో 2 బౌండరీలు బాదడంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఇండియా గెలుపు తీరాలకు చేరుకుంది. మ్యాచ్ ముగిసే సమయానికి జెమిమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో 127 పరుగులు చేసి అజేయంగా నిలవగా అమన్జోత్ కౌర్ 8 బంతుల్లో 15 పరుగులు చేసి మెరుపులు మెరిపించింది. అలా ఈ మ్యాచ్లో గెలిచి ఇండియా ఫైనల్స్ కు చేరుకుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.